Garuda Express, an international courier service. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. అసలు ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి? పార్టీకా, శశికళక, లేక మేనకోడలు దీపక? ఎవరికి? జయలలిత తన ఆస్తులకు సంబంధించి వీలునామా రాశారా? ఒకవేళ రాస్తే ఆ వీలునామా ఎక్కడ? వీలునామా రాశారని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ వీలునామా వ్యవహారంపై ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా? వినండి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతంగా వీలునామా రాశారా అంటూ అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా స్పష్టత వచ్చింది. జయలలిత ఎలాంటి వీలునామా రాసినట్లు అధికారికంగా నమోదు కాలేదని తాజాగా ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఇటీవల జయలలిత వీలునామా గురించి సమాచారం తెలపాలంటూ సమాచార కార్యకర్త ఎస్ భాస్కరన్ తమిళనాడు వాణిజ్య పన్నులు రిజిస్ట్రేషన్ శాఖ సిటిడిఆర్ కు ఒక దరఖాస్తు చేశారు. అధికారికంగా వీలునామాల నమోదును సిటిడిఆర్ చేపడుతుంది. ఈ నేపథ్యంలో సిటిడిఆర్ స్పందించి జయలలిత వీలునామా గురించి ఎలాంటి పత్రాలు గాని సమాచారం గాని తమ వద్ద లేవని తెలియజేసింది. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించినప్పటి నుంచి ఆమె చట్టబద్ధ వారసుడెవరు, పోయస్గార్డ్లోని వేద నిలయం సహా ఆమె ఆస్తులు ఎవరి పరం అవుతాయి అనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జయలలిత పేరిట సుమారు 113,72,00,000 ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తన వారసుడి గురించి కానివ్వండి, తన ఆస్తులు ఎవరికి చెందాలి అనే దాని గురించి జయలలిత వీలునామా రాసినట్లు గతంలో కథనాలు వచ్చాయి. జయలలిత వీలునామా రాసినట్టు తమకు తెలియదని ఆమె వ్యక్తిగత లీగల్ వ్యవహారాన్ని పర్యవేక్షించిన అన్నా డీఎంకే న్యాయవాదులు అప్పట్లోనే పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం కూడా ఇలాంటి సమాచారం ఇవ్వడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనేది ఇప్పుడు మిస్టరీగా కొనసాగుతూనే ఉంది.